నమస్కారం. ఈరోజు మనం వాయు కాలుష్యం గురించి దాని సంఖ్యల గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ముఖ్యంగా వాయు కాలుష్యం మోడలింగ్ గురించి. కరెక్ట్. urbanemissions.info అంటే యూఈఇన్ఫో అంటారు కదా, వాళ్ళు రీసెంట్గా వాయు కాలుష్యం మోడలింగ్ పై బిగినర్స్ హ్యాండ్బుక్ అని ఒకటి విడుదల చేశారు. దాని గురించే మన చర్చ. అవునండి, యూఈఇన్ఫో వాళ్ళు 2007 నుండి ఈ రంగంలో పనిచేస్తున్నారు. వాళ్ల ముఖ్య ఉద్దేశ్యం అంటే వాయు కాలుష్యంపై సైంటిఫిక్ అనాలిసిస్ ఇవ్వడం, అవగాహన పెంచడం, పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడం. నిజమే. ఈ కాలుష్యం ఎంత ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పాలంటే మనకి నంబర్స్ కావాలి కదా. ఖచ్చితంగా. ఆ నంబర్స్ కోసమే ఈ మోడలింగ్ అనేది చాలా ముఖ్యం. ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. మరి యూఈఇన్ఫో వెబ్సైట్లో లెర్నర్స్ కోసం చాలా రీసోర్సెస్ ఉన్నాయంటారు. ఉన్నాయండి. టూల్స్, ప్రైమర్స్, రిపోర్ట్స్, డేటాబేస్లు, ఇంకా సిమేర్ వర్కింగ్ పేపర్స్, ఇలా చాలా ఉన్నాయి. ఈ హ్యాండ్బుక్ కూడా వాళ్ల లేటెస్ట్ వర్కింగ్ పేపర్లలో ఒకటి. నంబర్ 52/2024 అనుకుంటా. అయితే వాయు కాలుష్య మోడలింగ్ అనగానే అబ్బో ఇదేదో పెద్ద టెక్నికల్ విషయం, కష్టమేమో అనిపిస్తుంది కదా. అవును అవును, బిగినర్స్కైతే మొదట్లో కొంచెం భయంగానే ఉంటుంది. మరి ఈ హ్యాండ్బుక్ ఆ భయాన్ని ఎలా పోగొడుతుంది? ఏంటి దీని స్పెషాలిటీ? అదే దీని ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడాన్ని కొంచెం ఈజీ చేయడం. దానికోసం వీళ్ళు కంటెంట్స్ని A నుండి Z వరకు అరేంజ్ చేశారు. A to Z అంటే అక్షరక్రమమున? అదెలా? అవును, అంటే ఒక్కో అక్షరానికి ఒక్కో కాన్సెప్ట్ లేదా టూల్ గురించి ఉంటుంది. చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వివరిస్తారన్నమాట. ఓ ఇంట్రెస్టింగ్. ఉదాహరణకి A అంటే, B అంటే? A అంటే సహజంగానే ఎయిర్ పొల్యూషన్ మోడలింగ్ బేసిక్స్. B అంటే బౌండరీ కండిషన్స్, అంటే మనం మోడల్ చేసే ఏరియా సరిహద్దుల దగ్గర ఎలా ఉంటుంది అనేది. అలాగే వెళ్తూ ఉంటే W అంటే WRF మోడల్ గురించి. ఇలాగనమాట. అంటే పెద్ద టాపిక్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నేర్చుకోవచ్చు. బావుంది. ముక్కలుగా ఏమైనా టిప్స్ ఇచ్చారా ఇందులో బిగినర్స్ కోసం? ఇచ్చారండి. వాటిని సరదాగా ప్రారంభకులకు మంత్రాలు అన్నారు. మొదటిదేంటంటే పర్ఫెక్ట్ డేటా సెట్ కోసం వెయిట్ చెయ్యొద్దు. అవునా? అవును, మీ దగ్గర ఏ డేటా ఉందో దాంతో పని మొదలుపెట్టండి. ఒక్కో మాడ్యూల్తో స్టార్ట్ చేయండి, అదే ముఖ్యం. అంటే జస్ట్ స్టార్ట్ చేయమంటున్నారు. రెండోది మోడలింగ్ అనేది ఎప్పుడూ అయిపోదు. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎప్పుడూ ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. రైట్. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, జార్జ్ బాక్స్ అనే స్టాటిస్టీషియన్ చెప్పినట్టు అన్ని మోడల్సు తప్పే, కానీ కొన్ని ఉపయోగపడతాయి. అదెలా? అంటే ఏ మోడల్ కూడా 100% పర్ఫెక్ట్ కాదు. ప్రతిదాంట్లో కొంత అనిశ్చితి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయని మనం గుర్తించాలి. వాటిని అర్థం చేసుకుని వాడాలి. రియలిస్టిక్గా ఉండాలన్నమాట. ఈ హ్యాండ్బుక్లో WRF, CAMEX అనే మోడల్స్ గురించి ఎక్కువ ఉందంటున్నారు కదా, అసలు అవేంటి? WRF అంటే వాతావరణాన్ని మోడల్ చేస్తుంది. అంటే గాలి వేగం, దిశ, టెంపరేచర్ లాంటివి. CAMEX ఏమో ఈ వెదర్ డేటా తీసుకుని గాలిలో కాలుష్యం ఎలా కదులుతుంది, ఎలా మారుతుంది అని మోడల్ చేస్తుంది. ఓ, అంటే రెండు కలిస్తేనే పూర్తి పిక్చర్ వస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఆథర్స్కి వీటితో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల వీటి గురించి ఎక్కువ రాశారు. కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ చాలా మోడల్స్కి ఒకేలా ఉంటాయి. సరే, మరి ఈ మోడల్స్ వాడేటప్పుడు ఏవైనా ఇబ్బందులొస్తే, డౌట్స్ వస్తే ఎవరినడగాలి? మంచి ప్రశ్న. దీనికి కమ్యూనిటీ ఫోరమ్స్ బెస్ట్ సొల్యూషన్. ప్రతి మోడల్కి ఆన్లైన్ ఫోరమ్స్ ఉంటాయి. ఉదాహరణకి WRF ఫోరం, CAMEX FAQs లాంటివి. అంటే అక్కడ మనలాంటి వాళ్ళు ప్రశ్నలు అడగొచ్చు, సమాధానాలు తెలుసుకోవచ్చు. అవును, చాలా కామన్ ప్రాబ్లమ్స్కి ఆల్రెడీ అక్కడ ఆన్సర్స్ ఉంటాయి. ఇతరుల అనుభవాల నుండి కూడా నేర్చుకోవచ్చు. ఒంటరిగా ఫీల్ అవ్వక్కర్లేదు. మొత్తం మీద చూస్తే ఈ హ్యాండ్బుక్కి ముఖ్య ఉద్దేశ్యం మోడలింగ్ నేర్చుకోవడాన్ని కొంచెం కంఫర్టబుల్గా మార్చడం అనుకోవచ్చా? సరిగ్గా చెప్పారు. టెక్నికల్గా భయపడకుండా అందుబాటులో ఉన్న వనరులతో పని మొదలుపెట్టండి, బేసిక్స్ నేర్చుకోండి, మీరు నేర్చుకున్నది నలుగురితో పంచుకోండి అని ఎంకరేజ్ చేయడమే దీని గోల్. అంటే నంబర్స్తో కథలు చెప్పడానికి కావాల్సిన ధైర్యాన్ని, దారిని చూపించడం. కరెక్ట్. అప్పుడే కదా మనం వాయు కాలుష్య సమస్య తీవ్రతను సరిగ్గా అర్థం చేసుకోగలం, పరిష్కారాల వైపు వెళ్లగలం. ముగింపుగా ఒక్క విషయం, మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను మెరుగుపరచాలంటే ముందు దాన్ని కొలవాలి, అర్థం చేసుకోవాలి. దానికి ఈ మోడలింగ్, ఈ హ్యాండ్బుక్ లాంటి వనరులు ఒక మొదటి అడుగులాంటివి. అవును. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ టూల్స్, ఈ గైడెన్స్తో ఆ సంఖ్య ఆధారిత కథలను చెప్పడానికి, ఆ మొదటి అడుగు వెయ్యడానికి మనం సిద్ధంగా ఉన్నామా?